ఒక కేసులో తీర్పు రావాలంటే ఓ చాలా పెద్ద కథ ఉంటుంది. మొదలు మంచి లాయర్ని మాట్లాడుకోవాలి. ఇక ఆయన దొడ్డు పుస్తకాలన్నీ చదివి సెక్షన్లు రూల్స్ నమిలి మింగినోడై ఉండాలి. అడిగినప్పుడల్లా ఫీజు ఇస్తూనే ఉండాలా, పిలిచినప్పుడల్లా కోర్టుకు పోతూనే ఉండాలి. వాయిదాల మీద వాయిదాలు నడుస్తుంది. కింది కోర్టులు వచ్చిన తీర్పు మనకు నచ్చకుంటే మీద కోర్టుకోవాలి. ఆఖరికి తీర్పు వచ్చే వరకు కేసు పెట్టిన వాళ్ళ మీద మనకే యాస్టకి వస్తుంది. చెయ్యి అవి ఒడిచట్లేదని. అంత రిస్క్ లేకుండా ఒక వకీలన్నా ఎంత జల్దిన తీర్పు తెచ్చుకున్నాడో ఓ పారసూడురి. అయ్యో పోరడు పొర్రకప్పో చెప్పులతో ఏమన్నా సన్మానం చేస్తుర్రా? మొత్తానికైతే అర్రలకు గుంజుకపోయిర్రు. ఈడ్చి పెడితే లోపట్టుకోయి కూడా ఈ సాఫ్ చేసేటట్టున్నారు కదా. అసలు ముచ్చట చెప్తా మీనుండ్రి. వీళ్ళది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఊరు. చెప్పు దెబ్బలు తింటున్నది వకీల్ సాబు. ఏదో కేసులో ఆడోళ్ళు కలిసి న్యాయం చేయమంటే లత్కోరు కూతలు కూసిండట. ఈగేముంది, ఎమ్మటే శిక్షను ఖరారు చేసి అప్పుడే అమలు చేసిర్రు. ఏ కోర్టుకైనా ఇంత జల్దిన తీర్పు రాకపోవు.